హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియో స్టడీ స్మార్ట్. సో ఈరోజు మనము భాషా భాగాలలో మరొక పార్ట్ అయినటువంటి వర్ణోత్పత్తి లేదా భాషోత్పత్తి స్థానముల గురించి మనం నేర్చుకుందాము. ఇదివరకే మనం వర్ణమాలలో భాగాలైనటువంటి అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు మళ్ళీ అచ్చులలో భాగాలైనటువంటి హ్రస్వములు, దీర్ఘములు, వక్రములు, వక్రతముల గురించి, ఉభయాక్షరాలు సున్నా, విసర్గ, అరసున్న గురించి నేర్చుకున్నాము. హల్లులలో భాగాలైన పరుషాలు, సరళాలు, వర్గయుక్కులు, అంతస్తాలు, ఊష్మాలు ఇవన్నీ నేర్చుకున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో మనము వర్ణోత్పత్తి మరియు లేదా భాషోత్పత్తి స్థానముల గురించి నేర్చుకుందాము. ఇక్కడ భాషోత్పత్తి స్థానములు 9 రకాలు. అవి ఏంటి అని అంటే ఇక్కడ చూడండి: కంఠ్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, దంత్యములు, ఓష్ట్యాలు, అనునాసికాలు, కంఠతాళవ్యాలు, కంఠోష్ట్యాలు, దంతోష్ట్యం. ఈ పదాలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా, కానీ తప్పకుండా టెట్కి కానీ డిఎస్కి కానీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు వీటి గురించి కూడా చదువుకోవాల్సిన అవసరం అనేది ఎంతో ఉంటుంది. ఖచ్చితంగా వీటిని చదువుకోవాల్సిందే. కంఠ్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, దంత్యములు, ఓష్ట్యాలు, అనునాసికాలు, కంఠ్యతాళవ్యాలు, కంఠ్యోష్ట్యాలు, దంత్యోష్టము. ఇవి మనము ఆర్డర్ వైజ్గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అని అంటే తర్వాత చెప్తాను నేను. ఇక్కడ కోడ్ ఉంటుంది చూడండి, కోడ్ నేను చేశాను. కంతామూదం ఓ అను కక దంత్యోష్ట్య. ఇలా కోడ్ మనం చేసుకొని చదువుకున్నట్టయితే మనము ఆర్డర్ వైజ్గా గుర్తుపెట్టుకుంటాం అన్నట్టు. ఆర్డర్ వైజ్గా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కంఠ్యాలు, తర్వాత తాళవ్యాలు, తర్వాత మూర్ధన్యాలు, తర్వాత దంత్యములు ఇలా. ఎందుకనగా నేను తర్వాత చెప్తాను మీకు. కోడ్ ఏంటి? ఇక్కడ కంతామూదం ఓ అను కక దంత్యోష్ట్య. ఇక్కడ ఏంటి? కా అంటే కంఠ్యాలు, తా అంటే తాళవ్యాలు, మూ అంటే మూర్ధన్యాలు, ద అంటే దంత్యములు, ఓ అంటే ఓష్ట్యాలు, అను అంటే అనునాసికాలు, కా అంటే కంఠతాళవ్యాలు, తర్వాత కా అంటే కంఠ్యోష్ట్యాలు, దంత్యోష్ట అంటే దంత్యోష్ట్యం. కంఠాముదం ఓ అను కక దంత్యోష్ట్య. ఇది గుర్తుపెట్టుకోండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత ఏమున్నాయి మనకి ఇక్కడ? తాళవ్యాలు. దవడల నుండి పుట్టేవి తాళవ్యాలు. ఏమని ఉంది ఇక్కడ? దవడల నుండి పుట్టేవి తాళవ్యాలు. మనం అక్షరాలు పలికేటప్పుడు మన దవడల నుండి పుట్టినవి అయితే వాటిని మనము తాళవ్యాలు అని అంటాము. ఇవి కూడా మొత్తం 9 అక్షరాలు. సో చూడండి, ఇక్కడ కంఠ్యాలు కా ఖ గా ఘ ఇన్య తర్వాత ఏమొస్తుంది? చ చ ఝ ఝ ఇని. అందుకే మీరు ఆర్డర్ వైజ్గా గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. కోడ్ కూడా చేశాను. కంఠ్యాలు ఫస్ట్, తర్వాత తాళవ్యాలు. ఎందుకనగా ఇక్కడ ఆర్డర్ వైజ్గా వస్తాయి కాబట్టి అక్షరాలు. కా నుంచి ఇన్యా వరకు కంఠ్యాలు. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూడా నేను చెప్తాను తర్వాత. ఇక్కడ కూడా ఆర్డర్ వైజ్గా ఉంటుంది చూడండి. ఇక్కడ ఆ అని మొదటి 2 అచ్చులు ఇచ్చారు కదా, తర్వాత ఆ తర్వాత ఈ తర్వాత ఇవి 2 అక్షరాలు అచ్చులు, తర్వాత ఇవి 2 అచ్చులు. ఇక్కడ కా నుంచి ఇన్యా వరకు కంఠ్యాలు, తర్వాత ఇన్యా తర్వాత కంటిన్యూ అవుతుంది కదా అండి. చ ఛ ఝ ఇని. ఇవి తాళవ్యాలు. అంటే ఇలా ఆర్డర్ వైజ్గా వస్తాయి అన్నట్టు. అందుకే నేను వీటిని మీరు ఆర్డర్ వైజ్గా గుర్తుపెట్టుకోండి అని కోడ్ కూడా ఇచ్చాను. చ ఛ ఝ ఇని. తర్వాత మనకి ఏమచ్చులు వస్తాయి? ఈ. ఇక్కడ కా నుంచి ఇన్యా వరకు, ఇక్కడ చా నుంచి ఇని వరకు, ఇక్కడ ఆ, ఇక్కడ ఈ. ఇక్కడ హ అండ్ విసర్గ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మాత్రం అంతస్తాలు అనేటువంటి మొదటి అక్షరం వస్తుంది, ఊష్మాలలోని మొదటి అక్షరం వస్తుంది. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. యాష. తర్వాత ఏంటి? మూర్ధన్యాలు. శిరస్సు నుండి పుట్టినవి మూర్ధన్యాలు. ఇవి కూడా మొత్తం 9 అక్షరాలు ఉంటాయి. మనం శిరస్సు నుంచి పుట్టిన అక్షరాలే మూర్ధన్యాలు. అవి ఏంటి అని అంటే ట ఠ డ ఢ న. చూడండి, ఇని తర్వాత మళ్ళీ కంటిన్యూగా వచ్చింది. అందుకే మిమ్మల్ని మీకు మొదటగానే ఆర్డర్ వైజ్గా గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. కంఠ్యాలు, తర్వాత తాళవ్యాలు, తర్వాత మూర్ధన్యాలు. శిరస్సు నుండి పుట్టినవి మూర్ధన్యాలు. ఇవి కూడా 9 అక్షరాలు ఉంటాయి. ఇక్కడ ఇని తర్వాత మళ్ళీ కంటిన్యూ అయింది చూడండి. ఠ ఠ డ ఢ న. ఇక్కడ మాత్రం
ఊ తర్వాత ఊ రావాలి అనుకుంటాం, కానీ ఇక్కడ రాదు. ఊ తర్వాత వస్తుంది, నేను చెప్తాను. ఈడ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఊ రాదు, రూ వస్తుంది. ఈడ మాత్రం మళ్ళీ కంటిన్యూ అవుతుంది. చూడండి, యా తర్వాత ఏంటి? రా. అంటే యా రా అంతస్తాలు కదా. ఇక్కడ మొదటి ఊష్మం అని చెప్పాను, ఇక్కడ రెండవ ఊష్మ పదం వస్తుంది. షే షా. ఇక్కడ యా రా. ఇవి కూడా అంతస్తాలు. ఇలా ఆర్డర్ వైజ్గా మనం గుర్తుపెట్టుకుంటే చాలా గుర్తుండిపోతుంది అన్నట్టు. తర్వాత ఏంటి? దంత్యములు. దంత్యాల నుండి పుట్టినవి దంత్యాలు. మన దంతాల నుంచి పుట్టినవి ఏంటి? దంత్యాలు. ఇవి కూడా 9 అక్షరాలు. తర్వాత నా తర్వాత ఏమొచ్చింది? ఇక్కడ నాతో అయిపోయింది కదా. తర్వాత ఏంటి? తాత ధ ధ న. ఇవి దంత్యములు. వీటితో పాటు రూ తర్వాత ఏమొస్తాయి? లు. తర్వాత ఇక్కడ చూడండి, అంతస్తాలు యా రా లా. ఇక్కడ షే షా సా. ఇవి ఊష్మాలు. ఇలా ఆర్డర్ వైజ్గా, అందుకే నేను సపరేట్గా రాశాను. చూడండి, ఇవి చా నుంచి ఇని, చ అది కా నుంచి ఇన్యా వరకు, చా నుంచి ఇని వరకు. ఇని తర్వాత కంటిన్యూ ఏమొస్తుంది? టా ఠా ఠా డ డ న. తర్వాత ఇక్కడ ఆ వచ్చింది, ఇక్కడ ఈ వచ్చింది. ఇక్కడ మధ్యలో ఒక ఊ రాలేదు, అది కింద వస్తుంది. ఇక్కడ ఊ తర్వాత ఏమొస్తుంది? రూ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 2 లెటర్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, హా అండ్ విసర్గ. ఇక్కడ మాత్రం అంతస్తాలు యా రా లా. ఇక్కడ ఊష్మాలు షే షా సా. ఇలా ఆర్డర్ వైజ్గా ఉన్నాయి కాబట్టి ముందుగానే మీకు కోడ్ చేసి మరి ఇవి ఆర్డర్గా, అంటే కంఠ్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, దంత్యములు, ఇలా మీరు ఆర్డర్ వైజ్గా నేర్చుకోండి అని ముందే చెప్పాను. నెక్స్ట్ ఏమొస్తుంది? ఓష్ట్యాలు. పెదవుల నుండి పుట్టినవి ఓష్ట్యాలు. ఇవి మాత్రం ఇవన్నీ కూడా 9 ఉన్నాయి కదా. ఇక్కడ మాత్రం 7, 2 అక్షరాలు తగ్గుతాయి. చూడండి, చూద్దాం. ప ఫ భ భ మ. ఇక్కడ నాతో ఎండ్ అయిపోయింది కదా. తర్వాత నా తర్వాత ఏమొస్తుంది? ప ప భ భ మ. ఇవి ఓష్ట్యాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ అంతస్తాలు రాలేదు, ఊష్మాలు రాలేదు, కేవలం ఊ మాత్రమే వచ్చాయి. ఇక్కడ నేను చెప్పాను కదా అండి, ఊ తర్వాత వస్తాయని. ఈ ఊ అనేది ఓష్ట్యాలు. ఎందుకంటే ఇవి పెదవుల నుండి పుట్టినవి కాబట్టి వీటిని ఓష్ట్యాలు అని అంటారు. ఇది మాత్రం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కంటిన్యూగా వస్తుంది అని, ఇక్కడ మాత్రం మూర్ధన్యాల దగ్గర ఊ వస్తాయి అని అనుకోవడం పొరపాటు. ఇక్కడ ఊలు రావు. ఇక్కడ మాత్రం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఊ అనేది ఓష్ట్యాలు. ఎందుకనగా అవి పెదవుల నుండి పుట్టినవి. ఓష్ట్యాలు అనగా ఏంటి? ఇక్కడ పెదవులు. ఎగ్జామ్లో ఇలా కూడా అడుకోవచ్చు, ఓష్ట్యాలు అనగా అర్థం ఏంటి అని. సో అవి ఏంటి? పెదవులు. నెక్స్ట్ అనునాసికాలు. మనం ఇదివరకే వర్ణమాలలో 5వ వర్గం అయినటువంటి అక్షరాల గురించి నేర్చుకున్నాం. వాటిని ఏమంటాం? అనునాసికాలు. నాసికం అనగానేమి? ముక్కు. అంటే ముక్కు నుండి పుట్టినవి మనకి అనునాసికాలు. ఆల్రెడీ ఇదివరకు వీడియోలో చెప్పాను. నాసిక నుండి పుట్టినవి అనునాసికాలు అని చెప్పాను ఆల్రెడీ. ఇవి మొత్తం ఎన్ని? 5 అక్షరాలు. ఇలా కూడా అడగవచ్చు క్వశ్చన్ ఎగ్జామినర్. కంఠ్యాలు అంటే కంఠ్యాలు మనకి ఎన్ని అక్షరాలు అని అడగవచ్చు. ఎన్ని? మొత్తం 9. తాళవ్యాలు ఎన్ని అక్షరాలు అని అడగవచ్చు, 9. ఇలా దంత్యములు ఎన్ని? 9. ఓష్ట్యాలు ఎన్ని అక్షరాలు? 7. అనునాసికాలు ఎన్ని అక్షరాలు? 5. ఎన్ని ఉంటాయి అని ఈ విధంగా అడగవచ్చు ఆప్షన్స్ ఇచ్చేసి. అనునాసికాలు ఏంటి చెప్పండి? ఇన్య, ఇని, నా, మా. ఇవి ఎన్ని? మొత్తం 5 అక్షరాలు. నాసిక నుండి పుట్టినవి కాబట్టి వీటిని మనం అనునాసికాలు అని అంటారు. ఈ విధంగా మనము భాషోత్పత్తి స్థానముల గురించి నేర్చుకుందాము. ఈ కోడ్ మీకు ఎంతో యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవి మనం కంటిన్యూగా అనగా ఒక ఆర్డర్ వైజ్గా గుర్తుపెట్టుకుంటే మాత్రం మనకి ఇక్కడ ఆర్డర్ అనేది వస్తుంది. ఈ విధంగా మనం సపరేట్గా రాసుకుంటే, ఇట్లా విడదీసి ఇలా రాసుకుంటే ఎంతో గుర్తుకుంటుంది. సో ఇది ఏపీ కానీ లేదా టీజీ కానీ, తెలంగాణ కానీ, టెట్ లేదా డిఎస్సిలో ఎంతో యూస్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా వీటి మీద ఒక క్వశ్చన్ అనేది రావచ్చు. సో నా ఎక్స్ప్లెనేషన్ కానీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.